నేను మీ శ్రవంతి. మహానాడు వేదికగా నారా లోకేష్ చేసిన ఈ ప్రతిపాదనకు పార్టీ పాలిట్ బ్యూరోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్చువల్ క్లస్టర్ ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో మహిళల సాధికారత గురించి మాట్లాడే తీరు అధికారంలోకి వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని విమర్శించారు. ఎన్టీఆర్ కాలం నుండి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర టీడీపీదని, చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మహిళలను కేవలం పథకాల లబ్ధిదారులుగానే కాకుండా శాసనసభల్లో నిర్జేతలుగా మార్చినందుకే 33% సీట్లు కేటాయించి నిర్ణయం తీసుకున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. చరిత్రాత్మక నిర్ణయంలో టీడీపీ శ్రేణుల్లో ముఖ్యంగా మహిళా నాయకుల్లో సరికొత్త ఉత్సాహం వ్యక్తమవుతుంది. మొదలవ్వాలని బలంగా నేను నమ్ముతున్నాను. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారు ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. ఇక్కడ చాలా మంది మగవాళ్ళందరూ నవ్వుతున్నారు. మొన్న మీ అందరికీ భోజనం పెట్టాను. ఎందుకు పెట్టాను ఇప్పుడు అర్థం ఉంటుంది అందరికీ. మనం ఇక్కడి నుంచి గేరు మార్చాలి. 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ అయింది. ప్రజల ఆశతో మనందరం గెలిపించాం. ఒక అద్భుతమైన పరిపాలన అందించాలని మనం గెలిపించాం. ఈరోజు ఎప్పుడు లేని విధంగా సుపరిపాలన మనం అందిస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం